మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆయుర్వేద, యునాని, అదేవిధంగా హోమియో, సిద్ధ, యోగా, ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్నటువంటి క్లినిక్లు, పాలీ క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, హాస్పిటల్స్తో పాటుగా వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు నిబంధనలను కూడా రూపకల్పన చేసింది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడినటువంటి ప్రతి ఆయుష్ ప్రైవేటు వైద్య సంస్థకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సలహాలు ఇవ్వడం కోసం, సూచనలు స్వీకరించడం కోసం కూడా ముసాయిదాను నిబంధనలు ఆయుష్ శాఖ అధికారిక వెబ్సైట్ అయినటువంటి ayush.ap.gov.in బుధవారం నుంచి అందుబాటులో ఉంచుతామని ఆయుష్ కమిషనర్ రోనంకి గోపాలకృష్ణ ప్రకటించారు. అయితే దీని ద్వారా ప్రజలతో పాటుగా ఆయుష్ వైద్యులు, ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు 2 వారాల్లోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చంటూ కూడా సూచించడం జరిగింది. ఇప్పటి వరకు అల్లోపతి ప్రైవేటు వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2002ను ప్రభుత్వం కూడా సవరించడం జరిగింది. ఎందుకంటే చట్ట నెంబర్ 18/2026 ద్వారా ఆయుష్ వైద్య విధానాలను కూడా దీని పరిధిలోకి తీస్తూ ఏప్రిల్ 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఏపీ ఆయుష్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్ 2026 పేరుతో ఆయుష్ విభాగ నిబంధనలను కూడా తయారు చేశారు. సింగిల్ డాక్టర్ క్లినిక్, మరి ముఖ్యంగా పాలీ క్లినిక్, 20 పడకల లోపు హాస్పిటల్స్, 21 నుంచి 50 పడకల వరకు ఒకటి, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడినటువంటి హాస్పిటల్స్, ఇలా మొత్తం కూడా 7 విభాగాలుగా హాస్పిటల్స్ను వర్గీకరించారు. దీంతో పాటుగా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజుల పాటుగా చెల్లుబాటు అయ్యేలా తాత్కాలికమైనటువంటి రిజిస్ట్రేషన్ జారీ చేస్తారు. 10 రోజుల్లోపు వైద్య నిపుణులతో కూడినటువంటి బృందం సంబంధిత వైద్య సంస్థను తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత అన్ని ప్రమాణాలు ఉంటే 5 ఏళ్ల కాల వ్యవధిలో శాశ్వతమైనటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా జారీ అవుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన, అర్హత లేనటువంటి వ్యక్తులతో వైద్య సేవలు అందించిన, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు రుజువైన రిజిస్ట్రేషన్ను తాత్కాలికంగా లేదా పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆయుర్వేదతో పాటుగా హోమియో, యునాని, సిద్ధ, యోగా, ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్నటువంటి క్లినిక్లతో పాటుగా పాలీ క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, హాస్పిటల్స్, వైద్య నిర్ధారణ కేంద్రాలకు నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడినటువంటి ప్రతి ఆయుష్ ప్రైవేటు సంస్థకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా చేసింది.